హైవ్యూస్ పొలీనా అంజని ఎవరు? పవన్ కళ్యాణ్కి అదేవిధంగా రష్యన్ అయినటువంటి క్రిస్టియన్ అయినటువంటి అన్న వీళ్ళిద్దరికి పుట్టినటువంటి పాప. ఎందుకు ఈ మాట అనంటే, మనం ధ్రువరాటి అనేవాడు ఇద్దరు హిందూ అమ్మాయిని పెళ్లిసుని వదిలిపెట్టేసి ఒక క్రైస్తవ అమ్మాయిని పెళ్లిసుని ఉన్నాడు, ఈయన సనాతన ధర్మానికి కృషి చేస్తాడంట అని ఎటకారంగా అన్నాడు. అతనికి సమాధానం ఇది. అండ్ అతను లాంటి వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు, వారికి కూడా సమాధానం ఇది. ఏం సమాధానం? తాను హిందువుగా ఉన్న, తన భార్య క్రైస్తవురాలుగా ఉన్న, తాను క్రైస్తవులని సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు, వాళ్ళ విశ్వాసాలని గౌరవిస్తాడు. అండ్ తన భార్య తాను క్రైస్తవురాలైన, భర్త హిందూ కాబట్టి ఈయన విశ్వాసాలను గౌరవిస్తుంది. పవన్ కళ్యాణ్కి ఆమె హారతి సందర్భాలు బోల్డ్ ఎన్ని. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతి హారతం ఇవ్వటం నాకు తెలిసి మీరు ఎప్పుడైనా ఎవరైనా చూసారా? సరే, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. ఈ పొలీనా అంజని అన్నప్పుడు, అంజని మన ఆంజనేయ స్వామి సంచి వాళ్ళ అమ్మగారి పేరు. పొలీనా అన్నప్పుడు అపోలో అన్నటువంటి ఒక నేమ్ ఏదైతే ఉందో గ్రీకులకు కానీ ఈ యూరప్ అండ్ సోవియట్ రష్యాస్ అనే దేశాల్లో బాగా పేరు అన్నట్టు. అపోలో అన్నప్పుడు వాళ్ళ దేవతలు దేవుళ్ళు అన్నట్టు లైక్ ఈవేళ చెప్పుకుంటారు. దీనికి రిలేటెడ్గా ఈ పేరు ఉండిద్ది అనమాట. పొలీనా అన్నప్పుడు అట్రాక్టివ్ చేసే నేమ్ అన్నప్పుడు, బ్యూటిఫుల్ నేమ్ అన్నప్పుడు దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. ఈ పేరుని, పొలీనా అనేటువంటి పేరుని ఎక్కువగా ఈ సెయింట్స్ పెట్టుకుంటూ ఉంటారు, క్రైస్తవాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇటువంటి పేరు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చాలామంది క్వశ్చన్ చేసేది ఒకటే, ఆమె క్రైస్తవురాలు, ఆమె మరి తిరుమల డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టిందా? సరే, వాళ్ళు వీళ్ళు వెళ్తుంటారు వస్తుంటారు, బట్ ఫేమస్ సెలబ్రిటీస్ అనుకున్నప్పుడు వారు అడుగుతారు కదా. అందుకే జగన్ అడిగారు, మరి జగన్ పెట్టదు నాన్న హడావుడి చేస్తారే, మరి ఇప్పుడు మీరు మీ కూతురుతో సహా గుడికి వెళ్ళారు కదా, మీరు సంతకం పెట్టారా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అటువంటి వాళ్ళకి సమాధానం ఆల్రెడీ తన కూతురి చేత ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టించారు. ఏ రకంగా? తాను మైనర్, ఆ మైనర్ తండ్రి పవన్ కళ్యాణ్. సో ఆ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టున్నాడు. ఏ రకంగా? నా బిడ్డ క్రైస్తవురాలైనా, నా బిడ్డ దేవదేవునైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసంతో ఉంది, భక్తితో ఉంది, నమ్మకంతో ఉంది, అందుకు ఇదిగో ఇప్పుడు సంతకం పెట్టుతున్నాము, అందుకు మేము స్వామిని దర్శించబోతున్నాం అన్నట్టుగా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇక ఎంతమంది నేను మాట్లాడను. ఇంకా జగన్ని నమ్ముతున్న వాళ్ళు, ఇంకా జగన్ని మోసుకొస్తున్న హిందువులు, ఇంకా వైసీపీ వీరాభిమానులు, భక్తులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి. ఒక్క సంతకం పెట్టయ్యా విశ్వాసం ఉంది అని అంటే, నా మతం మానవత్వం పెట్టుకోపోండి, నా మతం మానవత్వం వెళ్ళి పూజలు చేయండి మీరు అని చెప్పినటువంటి ఈ మనిషి, నేను దేవుని విశ్వసిస్తున్నానని చెప్పి సంతకం ఎందుకు పెట్టలేదు? నేను ఎవరో అన్నారు, అతను అక్కడ సంతకం పెట్టకపోతే గుళ్ళోకి అక్కడ అధికారులు రానియరు, సంతకం పెడితే ఇంటికి వాళ్ళ ఆవిడ రానియదు, అందుకే రకం చెప్పాడని చెప్పి సింపుల్. నిజమేమో అబద్ధమని నాకు తెలియదు. నేను వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి హిందువుల విశ్వాసాలతో ఆడుకున్నాడు, గుడులు సెట్టి వేసి హిందువులు నెర్రి పప్పలు చేశాడు, కొంతమందిని ఆయన నమ్మేవాళ్ళని. ఇంకా చెప్పాలన్నప్పుడు ఎందుకులేండి, ఇంకా విసుగు వస్తుంది, చేదరబడుతుంది. ఇంకా అతను నమ్మే హిందువులు ఎవరైతే ఉన్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఏ పార్టీలైనా కావచ్చు కాక, జగన్ కానీ ఆ వైసీపీని కానీ మీరు అభిమానిస్తుంటే, ఆదరిస్తుంటే అది ఇంకా అంతమంది దరిద్రం ఇంకోటి ఉండదు అన్నమాట. సో బీ కేర్ఫుల్. Okay, even if you're